హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆసిఫ్ని. డైకిన్ మీరు చూస్తున్నారు. డైకిన్ ఇన్వర్టర్ మోడల్. మిత్రులారా, ఈ బోర్డు చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్రతి ఇన్వర్టర్ ఏసీకి, ప్రతి కంపెనీకి, ఏ కంపెనీ అయినా సరే ఇన్వర్టర్ మోడల్ అంటే ఇలా పీసీ బోర్డు ఒకటి ఉంటుంది. దీంట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇండోర్లో ఉన్న పీసీబీ బోర్డు, ఈ అవుట్డోర్లో ఉన్న పీసీ బోర్డు తీసుకెళ్ళి రిపేర్ చేయాల్సి వస్తుంది. ఈ కస్టమర్ డైకిన్ 2 టన్ ఏసీ. ఇది సుమారు దీని కాస్ట్ వచ్చేసి 60,000 ఉన్న ఏసీ. ఇప్పుడైతే బోర్డు కంప్లైంట్, టోటల్గా బోర్డు అయితే కాలిపోయింది. అంటే రిపేర్ చేసే మెకానిక్ కూడా ఏం చెప్పారంటే బోర్డు అయితే రిపేర్ కావాలండి, కొత్త రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిందని చెప్పారు. సుమారు దీని కాస్ట్ వచ్చేసి 16,500 రూపాయలు ప్లస్ జిఎస్టీ తోటి కలిపి మాకుంది. అయితే కస్టమర్ నేను చెప్పాను, సార్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి, మరి 16,500 అవుతున్నాయి, ఇంకొక 20,000 వేసుకుంటే మీకు కొత్త ఏసీ వస్తుందని నేను సజెస్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, సార్ ఏమంటున్నారంటే నాకు ఆ ఏసీ వద్దమ్మా తీసేయని అంటున్నారు. పూర్తిగా డిస్మాండిల్ చేస్తున్నాము. మిత్రులారా, ఎవరైనా సరే ఒక్కసారి ఏసీ కొనాలనుకుంటే ఇన్వర్టర్ బెస్టా, నాన్ ఇన్వర్టర్ బెస్టా అనేది ఒక్కసారి 1కి 10 సార్లు ఆలోచించుకొని ఏసీ అనేది కొనండి. ఒకసారి నేను ఓపెన్ చేసిన తర్వాత మీకు మదర్ బోర్డు కూడా ఒకసారి ఇంకో వీడియో తీస్తాను, చూడండి ఒకసారి. ఏసీ పనికిరాదు కాబట్టి ఉన్న గ్యాస్ మొత్తం తీసేస్తున్నాను.